రాజధాని లేని ఏకైక రాష్ట్రం భారతదేశంలో చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ మొదలుపెట్టాల్సిన పరిస్థితి దృష్టికి వచ్చింది. మొదటగా రాజధాని కట్టాలంటే, పోలవరం నిర్మించాలంటే, యువతకు ఉద్యోగాలు రావాలంటే, ఉద్యోగులకు జీతాలు సమయానికి రావాలంటే, అభివృద్ధి కావాలంటే, అవినీతి లేని రాష్ట్రాన్ని చూడాలంటే, కేంద్రంలో బీజేపీ, నంద్యాలలో పరిశ్రమలు రావాలంటే, ప్రశాంతమైన నంద్యాల చూడాలంటే, సండే ఒక్కరోజు పనిచేసే ఎమ్మెల్యే కాకుండా పూర్తిగా మీతోనే ఉండే ఎమ్మెల్యే కావాలంటే, మరి పాలకుడు కాదు సేవకుడు కావాలంటే, కార్పొరేషన్లన్నీ నిర్వీర్యమైపోయినాయి, పరిశ్రమలన్నీ పారిపోతున్నాయి, అప్పులు లేనిదే పూట గడవని పరిస్థితుల దుస్థితులు ఈ రాష్ట్రం ఉంది. కేంద్రం ప్రతి నెల కనిపిస్తే కానీ జీతాలు ఇవ్వలేని నీచమైన స్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఒకప్పుడు ఆంధ్రులు అంటే భారతదేశానికి అన్నపూర్ణంత ఈ రాష్ట్రం. సాగునీరు లేదు, తాగడానికి నీరు లేదు, నవనందుల నిలయమైన ఈ రాష్ట్రం ఈ నంద్యాల ఈరోజు 2 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. 8 సంవత్సరాల కిందట 100 కోట్ల నిధులు అమృత స్కీమ్ కింద ఇస్తే కేవలం వారి మామూళ్ళ కోసం, వాళ్ళ పర్సంటేజ్ల కోసం ఆ పథకాన్ని కూడా తొక్కిపెట్టి తాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ నంద్యాల పాలకులు ఉన్నారు. ఇక్కడ స్థానిక సంస్థల అభివృద్ధి లేదు, పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ నిధులు లేవు. కేవలం బటన్ నొక్కడం, ఏదో కృతమంత్రంగా కేంద్రం ఇచ్చిన నిధులకు పేర్లు మార్చి అదే పథకాలను తన గొప్పగా చెప్పుకోవడం తప్ప ఇక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు. మరి కేవలం సంక్షేమం మాటున ఈ రాష్ట్రాన్ని సంక్షేమంలో తీసుకెళ్ళడం తప్ప ఈ రాష్ట్రం సాధించేది లేదు. ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ఎమ్మెల్యే కానీ పూర్తిగా టైంపాస్ మాటలు చెబుతూ నిధులు లేని రాష్ట్రం, అప్పులతో కూడిన రాష్ట్రాన్ని చేసి నంద్యాల ప్రజలు నచ్చిన శిల్పము లేని కుటుంబం పన్నుల నెపంతో పూర్తిగా ప్రజలను పన్నులు ముక్కు పెట్టి వసూలు చేసి చెత్త మీద కూడా పన్నులు వేస్తున్న చెత్త ఎమ్మెల్యే, చెత్త ప్రభుత్వం ఈ నంద్యాల నుంచి ఈ రాష్ట్రం నుంచి ఈ ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిన అవసరం ఉందని మీకందరికీ ప్రజల్లో చైతన్యం నింపి కేంద్రం చేసిన అభివృద్ధి తప్ప ఈ రాష్ట్రం చేసింది అప్పులు మాత్రమే తెలియజేస్తూ మీకందరికీ కేంద్రం నిధులు రాష్ట్రానికి రావడం, ఆ నిధులు తప్పగా పట్టించి ఎక్కడో జరుగుతున్న అభివృద్ధి అంతా తమ గొప్పగా చూపించుకోకుండా కేవలం అభివృద్ధి జరగాలంటే దేశంలో మోదీ, రాష్ట్రంలో మోదీ, నంద్యాలలో కూడా మోదీ ఆశీస్సులతో కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించుకొని ఆశీర్వదించాలని కోరుకుంటూ తెలుగుదేశం గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నమస్కారం.